నేడు విజయవాడ శ్రీశైలం మధ్య సీప్లేన్ ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కృష్ణానదిపై శ్రీశైలంలోని పాతాళగంగ, బెజవాడలోని ప్రకాశం బ్యారేజ్ ల్యాండింగ్ పాయింట్లుగా ఈ సీప్లేన్ సర్వీస్ ను చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సీప్లేన్ లో ప్రయాణించి శ్రీశైలం ప్రాజెక్ట్ కి చేరుకుని రోప్వో ద్వారా మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకుంటారు. అనంతరం సీఎం సీప్లేన్ లో తిరిగి విజయవాడ వెళ్లనున్నారు. దేశంలోని తొలి సీప్లేన్ సర్వీసులకు విజయవాడ వేదిక కాబోతుంది. కృష్ణానదిపై శ్రీశైలంలోని పాతాళగంగ, బెజవాడలోని ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా ఈ సీప్లేన్ సర్వీస్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. దీనికోసం కెనడాకు చెందిన డి హెవీ ల్యాండ్ ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 విమానం ఇప్పటికే భారత్ కు చేరుకుంది. విజయవాడ, మైసూర్, లక్షద్వీప్, షిల్లాంగ్లలో సీప్లేన్ ట్రయల్ రన్ నిర్వహిస్తారు. ఇవాళ విజయవాడ నుంచి శ్రీశైలం వరకు చంద్రబాబు సీప్లేన్ లో ప్రయాణించి లాంఛనంగా ప్రారంభిస్తారు. కెనడాకు చెందిన డి హెవీ ల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థతో దేశీయ విమానయాన సంస్థ ఒప్పందం చేసుకుంది. లీజు ప్రాతిపదికన విమానాలను దేశీయంగా నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 2-3 నెలల్లో ఈ ప్రయత్నాలు కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అహ్మదాబాద్ నుంచి విజయవాడ వచ్చిన సి ఎయిర్ క్రాఫ్ట్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారు. తొలి ట్రయల్ సర్వీస్ ను శ్రీశైలం వరకు నిర్వహిస్తారు. DH-6 ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 సేవలను దేశంలో లాంఛనంగా ప్రారంభిస్తారు. కాగా దేశంలో 4 ఏళ్ల క్రితమే గుజరాత్ లో సీప్లేన్ సర్వీసులను ప్రారంభించారు. గుజరాత్ లోని నర్మదా జిల్లాలోని కెవేడియా ప్రాంతంలో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నుంచి సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాంతానికి ఈ సర్వీసులు నడిపారు. అయితే ఎక్కువ కాలం ఈ సర్వీసులు కొనసాగలేదు. పూర్తిస్థాయి సన్నాహాలతో రెండోసారి సేవల్ని ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. DH-6 క్లాసిక్ 300 ఎయిర్ క్రాఫ్ట్ అహ్మదాబాద్ నుంచి దేశంలో సీప్లేన్ సర్వీసులు ప్రారంభించే నగరాల్లో పర్యటిస్తుంది. మొదటగా విజయవాడలో ల్యాండ్ అవుతుంది. అక్కడి నుంచి మైసూర్, లక్షద్వీప్ కు ప్రయాణిస్తుంది. ఆ తర్వాత షిల్లాంగ్ వెళ్తుంది. సీప్లేన్ల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన కెనడాకు చెందిన డి హెవీ ల్యాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ తయారు చేసిన DH-6 ట్విన్ అట్టర్ క్లాసిక్ 300 రకం విమానం 2 రోజుల క్రితమే భారత్ చేరుకుంది. అహ్మదాబాద్ నుంచి ఈ విమానం యాత్ర ప్రారంభమవుతుంది. రెగ్యులర్ సీప్లేన్ సర్వీసులు మరో 2-3 నెలల్లో ప్రారంభం కానున్నాయి. లక్షద్వీప్ నుంచి ఈ తరహా సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సివిల్ ఏవియేషన్ వర్గాలు చెబుతూ ఉన్నాయి. దేశీయ పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా సీప్లేన్ సర్వీసులను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 10 ఏళ్ల క్రితమే ఈ ప్రతిపాదనలు చేసినా అవి రకరకాల కారణాలతో ఆచరణకు నోచుకోలేదు. రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రక్రియలో కదలిక వచ్చింది. దీంతో విజయవాడ నుంచి కూడా సర్వీసులు ప్రారంభించాలని నిర్ణయించారు. దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్లేట్ కనెక్టివిటీ పెంపొందించేందుకు సీ ప్లేన్లు అందుబాటులోకి రానున్నాయి. రానున్న 2-3 నెలల్లో దేశవ్యాప్తంగా రెగ్యులర్ సర్వీసులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ విజయవాడ నుంచి శ్రీశైలానికి సీప్లేన్ ట్రయల్ రన్ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ఇందులో ప్రయాణించనున్నారు. దేశంలోని పలు నగరాల్లో సీప్లేన్ సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో దేశ పర్యాటక చిత్రపటంలో బెజవాడకు ప్రత్యేక స్థానం దక్కనుండడం తెలుగు ప్రజలకు గర్వకారణం. నేడు విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీప్లేన్ ప్రారంభించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సీప్లైన్ అనేది శ్రీశైలానికి కలగానే మిగిలిపోయింది. ఆ కళను నేడు ముఖ్యమంత్రి ఈ రోజు నెరవేర్చబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే మొత్తం అందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పటికే నిన్న ట్రయల్ రన్ కూడా దిగ్విజయంగా ముగించుకుంది. ప్రధానంగా విజయవాడలో ఉన్నటువంటి కృష్ణానది భవానీపురం దగ్గర ఉన్నటువంటి టూరిజం నుంచి నేరుగా
శ్రీశైలం పాతాళ గంగ వద్దకు వచ్చి చేరుతుంది. ఇక్కడ ఒక జెట్టి కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మొత్తం కూడా ఆ ప్లేన్ లో 14 మంది ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. సో దీన్ని పెద్దగా అంటే ఇతర ప్రాంతాల నుంచి వేగంగా స్వామివారి అమ్మవారి దర్శనానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకునే వారికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ గా విజయవాడ నుంచి కూడా దీన్ని లాంఛనంగా ఈ రోజు ముఖ్యమంత్రి ప్రారంభించబోతున్నారు. ఈ రోజు విజయవాడలో 12 గంటలకు ఆయన అక్కడ ప్రారంభించి అదే ప్లేన్ లో అక్కడి నుంచి శ్రీశైలానికి చేరుకుంటారు. ఇక్కడికి పాతాళగంగ వద్దకు చేరుకొని భ్రమరాంబ సమేత మల్లికార్జున దర్శనం చేసుకొని అనంతరం ఆయన రోప్ వే దగ్గరకు వచ్చి మీడియా సమావేశం నిర్వహిస్తారు. అక్కడి నుంచి మళ్ళీ అదే ప్లేన్ లో తిరిగి విజయవాడ కూడా బయలుదేరనున్నాడు. అయితే దీనికి సంబంధించి టెంపుల్ టూరిజం ఇప్పటికే డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి గత 2014-19 మధ్యలోనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు ప్రకటించారు. సో ఆ కళను మళ్ళీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత కూడా పూర్తిగా నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు మా ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటికే రెండోసారి శ్రీశైలానికి కూడా వస్తున్నారు. ఖచ్చితంగా తిరుపతి తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తామన్నటువంటి మాటకు కట్టుబడి ఉన్నాం. సో దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాం అన్నటువంటి సంకేతాలను అందరికీ పంపేలా తాజాగా ఈ రోజు సీ ప్లేన్ అనేది కూడా ప్రారంభించబోతున్నాడు ముఖ్యమంత్రి. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా అలాగే ఎస్పీ కూడా పూర్తిగా ఉండి బందోబస్తును కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు సీ ప్లేన్ కి సంబంధించి అంటే కాస్ట్ ఎంత ఉంటుంది, ఒక భక్తుడు విజయవాడ నుంచి శ్రీశైలానికి వచ్చి మళ్ళీ దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేలా సో ఎటువంటి ప్యాకేజీ టూరిజం ఏర్పాటు చేస్తుంది అనేది మాత్రం ఇంకా వివరాలు మాత్రం తెలపలేదు. సో మేబీ ఈ నెలాఖరు లోపల దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిపి మరింత టెంపుల్ టూరిజాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా అడుగులు వేస్తామనే విధంగా కూడా స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర రెడ్డి కూడా తెలిపారు. మరోవైపు అభివృద్ధికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా కట్టుబడిందని కూడా చెప్పారు. ఆ రకంగా అడుగులు కూడా వేస్తున్నామని చెప్తున్నారు. దీపిక. రైట్ హరికిషన్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.